కలిగిన దేవుడు. దావీదు అడవిలో గొర్రెలు కాసుకుంటూ రాత్రి జాములందు దేవుని స్తుతించాడు. ఆ తండ్రి అనుకున్నాడు, ఎందుకు పనికిరాడులే, గొర్రెలు కాసుకొని అనుకున్నాడు అండి. అన్నదమ్ములు అనుకున్నారు, వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, యుద్ధ భూమిలో ఉన్నారండి. కానీ దావీదు దేవుని స్తుతించాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, గొర్రెలను వాటిని చూసుకుంటున్నాడు. కానీ దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. పాడి గొర్రెలు మేపుకునే దావీదుని దేవుడు పిలిచాడు, ఇశ్రాయేలు మీద రాజుగా అయిపోమని చెప్పాడండి. దావీదు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? రేపేం జరుగుతుందో దావీదుకి తెలియదు, రేపటి దినాన్ని గురించి దావీదుకు తెలియదు. అలాంటి టైంలో తండ్రి అన్నాడు, నీ అన్నలు ఎలాగున్నారు చూడు నాయన, నీ అన్నలు ఏమైపోయారో చూడు, ఎదుగో పిండి వంటలు వండాం, తీసుకొని వెళ్ళు అంటే వెళ్ళాడు. అక్కడ చూస్తే అటువైపున 40,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు, ఇటువైపున 1,000 మంది ఉన్నారు. మధ్యలో లోయింది, లోయలో ఒకడు తిడుతున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ దేవుడు గొప్పోడు అంటారు, మీ దేవుడు శక్తిమంతుడు అంటారు, ఏరి రండి, నన్ను మీలో ఒకడు చంపేస్తే మేమందరం మీకు దాసులైపోతాం, మీలో ఒకడిని నేను చంపితే మీరు నాకు దాసులైపోతాం. అందరూ గుండె చెదరిన వారే పారిపోతున్నారు. అలాంటి టైంలో దావీదు వచ్చి అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించటకు వీడే పాటివాడు, వీడిని కొట్టేస్తానంతే అన్నాడు అండి. సౌలు వచ్చాడు, నాయన ఏంటి అన్నావంట? అవును రాజా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని నేను కొట్టేస్తాను. ఎలా కొడతావు? నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉంటే సింహం వచ్చింది, చంపేశాను, ఎలుగుబంట వచ్చింది, చంపేశాను, అంతే. నా దేవుడు యుద్ధం చేస్తాడు, యుద్ధం నాది కాదు యెహోవాది అనుకున్నాడు. లోయలోనికి వెళ్ళాడు, ఒక నున్నని రాయి తీసుకున్నాడు, వరిసెల్లో పెట్టాడు, గిరిగిరా తిప్పాడు, కొట్టాడండి, అంతే, గొలియాతు పడిపోయాడు. రేపు ఏం జరుగుతుందో దావీదుకు తెలియదు. దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళలేదండి, వెళ్ళాడా? వెళ్ళలేదు. అన్నలు ఎలాగున్నారో చూడటానికి వెళ్ళారు, అన్నలకు పిండి వంటలు తీసుకొని వెళ్ళాడు. కానీ రేపటి రోజు గురించి ఆలోచించలేదు. శత్రువును ఓడించాడు, ఇశ్రాయేలులకు విజయాన్ని ఇచ్చాడు. అక్కడున్న స్త్రీలు గానం చేస్తున్నారు. దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది. సౌలుకు కోపం వచ్చింది, కానీ దేవుడు ఎన్నుకున్నాడు దావీదుని. రేపు దినాన రాజు కావాలి దావీదు. ఎవరు మాట్లాడారో తెలుసా? దేవుడే మాట్లాడాడు. ఈరోజు నీ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను హెచ్చించాలని, నిన్ను గొప్ప చేయాలని, ఉన్నత శిఖరాల మీద నిన్ను కూర్చుండబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. మరి దేవుని మాటకి నువ్వు లోబడతావా? రాత్రి జాములందు, పగలు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ప్రతి టైంలో దేవుని స్తుతించు. దేవా, నా జీవితం ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి ప్రభువా అని అడిగితే దేవుడు ఆయన నిన్ను హత్తుకుంటాడు, ఆయన నిన్ను ఎన్నుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడండి. పైగా ఉంటావు కానీ క్రిందగా ఉండవు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆపదలో ఆదుకునే దేవుడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? మనుషుల వల్ల వస్తుందా? రాదు. రాజుల వల్ల వస్తుందా? రాదు. అధికారుల వల్ల వస్తుందా? రాదండి. యెహోవాయే నాకు సహాయం చేయవాడు, నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. యేసు ప్రభు అంటారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొని ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తా. అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడుతున్నారు? నీ దేవుడు నిన్ను పోషించలేడా? నీ దేవుడు నిన్ను కాపాడలేడా? నీ దేవుడు నిన్ను రక్షించలేడా? బైబిల్ చదువు. బైబిల్లో అనేక మందిని రక్షించిన దేవుడు, అనేకులకు విడుదల ఇచ్చిన దేవుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడు అండి. మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆకలితో మనలను ఉంచడు, అప్పులలో ఉంచడు, కష్టాలలో ఉంచడు, శ్రమలలో ఉంచడు, ఇబ్బందులలో ఉంచడు, ఇరుకులలో ఉంచడు. ఉద్యోగం లేదా? ప్రార్థన చేయి. ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఒక దినం, ఎవరైనా ఒక దినం దేవుని సన్నిధిలో గడపగలరా? ఎవరు గడపలేని పరిస్థితి. 24 గంటలు దేవుని సన్నిధిలో కూర్చుని గడపాలి. ఎంత కష్టమండి. సినిమా చూడమంటే చూస్తాడు, ఊరంటా తిరగమంటే తిరుగుతాడు, ప్రయాణం చేయమంటే చేస్తాడు. కానీ దేవుని సన్నిధిలో కష్టాన్ని బట్టి, వచ్చిన శ్రమను బట్టి 24 గంటలు తలుపేసుకొని రహస్యమందు చూసే దేవుడికి మోకరించి ప్రార్థన చేస్తే ఆలకించడా? ఆలకిస్తాడు తల్లి,
ఆలకించే దేవుడి దగ్గరికి వెళ్ళావా ఎప్పుడైనా? ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను కష్టంలో ఉన్నాను ప్రభువా, శ్రమలో ఉన్నాను, నన్ను ఆదుకోమని అంటే ఆదుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదండి, అడగాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, మోకరించాలి. ప్రభువా నా కుమారుడికి ఉద్యోగం లేదు తండ్రి, లేకపోతే నాకు ఇల్లు లేదు నాయనా, నేను అప్పులలో ఉన్నాను, నా కుటుంబంలో కష్టాలు, ఇరుగు పొరుగు వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా భర్త మారలేదు, నా కుమారుడు మారలేదు తండ్రి అని నేను మొర్రపెడితే ఆలకించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆలకిస్తాడు. అలాంటి దేవుడి దగ్గరికి రావాలి కదా. మరి దేవుడు సిద్ధమే. నువ్వు సిద్ధమా దేవుని దగ్గరికి రావడానికి? ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రేపటి దినాన్ని గురించి అతిశయపడకు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏం జరుగుతుందండి? రెండో ప్రపంచ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా? ఆలోచించండి. కోట్ వేసుకున్నాడు, షూట్ వేసుకున్నాడు, బయలుదేరి ప్రయాణమై, చేతిలో బ్యాగ్ ఉంది, దాని నిండా డబ్బులు ఉన్నాయి, ప్రయాణమై వెళుతున్నాడు. ట్రైన్ ఎక్కాడు, గమ్యస్థానం చేరటానికి ట్రైన్ దిగాడు, జర్మనీ దిగాడు. దిగగానే హిట్లర్ చెప్పాడు, ప్రయాణికులందరినీ పట్టుకోండి, జైల్లో వేయండి. అరే ఇంటికాడు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఓ వేలకి వేలు ఆస్తి ఉంది, కోట్ల డబ్బు ఉంది, పెద్ద బిజినెస్ మ్యాన్ అండి. షూటు బూట్ వేసుకున్నాడు, ఓ బ్యాగ్ పట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ రైలు బండి దిగగానే పోలీసులు పట్టుకున్నారు. ఓ ఇదిగో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. అతను అడిగాడు, అయ్యా ఏంటి, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు, విడుదల చేయండి. లేదు, ప్రపంచ యుద్ధం జరుగుతుంది, హిట్లర్ మిమ్మల్ని అందరినీ పట్టుకోమన్నాడు. పట్టుకున్నారు, బట్టలన్నీ ఓడదీశారు, వారికి ఒక కాటన్ డ్రెస్ ఇచ్చారు, అక్కడున్న బ్యాగులన్నీ పట్టుకున్నారు, ఒక రూమ్లో పెట్టారు. మీరు జైలుకి వెళ్ళండి, తీర్పు జరిగిన తర్వాత మిమ్మల్ని విడుదల చేస్తామన్నారు. రోజుకి 1000 మంది వస్తున్నారు, 2000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు. ధనవంతులను పట్టుకుంటున్నాడు, జైల్లో వేసేస్తున్నాడు. వారి దగ్గర ఉన్న బ్యాగులు, వారి దగ్గర ఉన్న సూట్ కేసులు, ఓ బ్రీఫ్ కేసులు అన్నీ పట్టుకుంటున్నాడు, లోపల భద్రపరుస్తున్నాడు. వాళ్ళందరూ జైల్లో ఉంటున్నారు. ఎందుకు జైలుకు పంపించాడు తెలుసా? వారి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం తీసుకుంటున్నాడు అండి. వజ్రాలు దొరుకుతున్నాయి, బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, ఓ విలువైన డాలర్స్ దొరుకుతున్నాయి. అవన్నీ తీసుకుని ఒక చోట భద్రం చేసుకుంటున్నాడు. ఎవరు? హిట్లర్. వాళ్ళు అనుకున్నారు మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ వాళ్ళని జైల్లో పెట్టేసాడండి. వాళ్ళు జైలుకి ఆహుతైపోయారు. ఆ డబ్బంతా, ధనమంతా, ఆ విలువైన వస్త్రాలు అన్నీ ఎవరు తీసుకున్నారు తెలుసా? ఆ దుర్మార్గుడైన హిట్లర్ తీసుకున్నాడు. వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారు మా డాడీ వస్తాడు, మా డాడీ ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. రాడు మీ డాడీ. జైల్లో వేయబడ్డాడు, జైల్లోనే మగ్గారు, జైల్లోనే చనిపోయారు. చరిత్రను త్రిప్పి చూడండి. ఈరోజు నీకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, భవనాలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది. రేపు ఏం జరగబోతుంది? ప్రపంచంలో యుద్ధం జరిగితే, నువ్వు ప్రయాణ రీత్యా ఇంకొక చోటుకు వెళితే, నువ్వు బంధించబడితే నీ జీవితం ఏంటి? రెండో ప్రపంచ యుద్ధంలో వేలకు వేల ఎకరాలు ఉన్నవారు, భవనాలు ఉన్నవారు తమ ప్రాణాన్ని గుప్పట్లో పెట్టుకుని ఊరు విడిచిపెట్టి పరుగున ఇంకొక దేశం వెళ్ళిపోయి అక్కడ అంటున్నారు, అయ్యా మాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. వాళ్ళు అడిగారు, అయ్యా అన్నం కావాలా, రండి పెడతాం. ఎన్ని రోజులు పోషిస్తాడండి? మాకు ఆస్తులు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎక్కడో ఉన్నాయి, అక్కడ యుద్ధం జరుగుతుంది. మాకు ఇల్లు ఉందండి, ఎక్కడుంది, ఎక్కడో ఉంది, యుద్ధం జరుగుతుంది, అక్కడికి వెళ్తే చనిపోతాం, బ్రతికితే చాలయ్యా అన్నం పెట్టండి. అలాంటి పరిస్థితి వచ్చిన వారు లేరా? ఓ మేడలే బళ్ళు అవుతాయి, వాడలే మేడలు అవుతాయి. మనిషి జీవితాలు నాశనం అయిపోయిన రోజులు రాబోతున్నాయి. దేవుడు నమ్ముకో, ఆయనను అంగీకరించు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించు. ప్రభువా అయ్యా నా పరిస్థితి ఏంటి, రేపు ఏం జరగబోతుంది తండ్రి, నేను నీ బిడ్డను చనిపోతే నీ రాజ్యం చేర్చుకోవయ్యా అని యేసు ప్రభుని అడగండి. అడిగితే ఆయన తన రాజ్యం చేర్చుకుంటాడు. తండ్రి, తల్లి, సహోదరుడా, సహోదరి ఆలోచన చేయి. మనకంటే గొప్పవారు, మేడలు మిద్దెలు ఉన్నవారు నాశనం అయిపోయారు. రేపటి రోజును వాళ్ళు చూడలేదు, మనం రేపు రోజు చూడబోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను రక్షించమని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు, వారికి ఆరోగ్యం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. కుటుంబంలో సమస్య ఉందా? దేవునికి ప్రార్థన చేయి. అప్పుల బాధలో ఉన్నావా? ప్రార్థన చేయి. వ్యాధి ఉందా? ప్రార్థన చేయి. ప్రభువా ఈ స్థితి నుంచి నన్ను కాపాడు. మేము కూడా ఉన్నామండి మీకు ప్రార్థన చేయటానికి,
మేము కూడా మీ పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాం. ప్రభా, ఇదిగో ఈ సహోదరిని కాపాడండి, ఈ సహోదరిని కాపాడండి అని ప్రార్థన చేస్తాం. మనందరి ప్రార్థనను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ పరిస్థితిని ఆయన మార్చగలిగిన సమర్థుడు. ఆయన దగ్గరికి వెళ్ళు. మార్చలేని వారి దగ్గరికి, నీ సమస్యను తీసివేయలేని వారి దగ్గరికి వెళ్ళకో. సమర్థుడైన దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గరికి రా, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నాయనా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. వారి కుటుంబంలో ఉన్న సమస్యను మీరు విడుదల చేయండి. వ్యాధి నుండి యేసు నామములో విడుదల కలుగునని ప్రకటిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో వ్యాధి నుండి విడుదల కలుగును గాక, రోగం నుండి విడుదల కలుగును గాక. మత్తయి 18:18, లూకా 10:19 ప్రకారం ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి పైన అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది ఎంత మాత్రం హాని చేయదని చెప్పావు. హానికరమైన ప్రతి చీకటి యేసు నామములో కాలిపో. నాయనా, కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. వ్యాధుల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. ఇప్పుడే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, కాపాడండి. రేపేం జరుగుతుందో మాకు తెలియదు తండ్రి. మీ చిత్తమైతే మేము నీ సన్నిధిలో ఉన్నతమైన స్థితికి నడిపించి మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.